హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గ్లోబల్ ఇన్సైట్స్ విత్ పృథ్వీ. ఈ రోజు మన వీడియోలో భారతదేశం ఒక గొప్ప విజయాన్ని సాధించిన దాని గురించి మాట్లాడుకుందాం. చాలా మందికి డౌట్ ఉంటుంది, జపాన్ లాంటి డెవలప్డ్ కంట్రీని ఇండియా ఎలా దాటింది, ఎలా పాసిబుల్ అయింది? అదే ఈ రోజు నేను చెప్పబోయే విషయం. చాలా సింపుల్ గా అందరికి అర్థమయ్యే విధంగా స్టెప్ బై స్టెప్ చెప్తాను. లెట్స్ బిగిన్. అందరూ చిన్న వయసులో వర్క్ చేయడం, బిజినెస్ స్టార్ట్ చేయడం అన్ని ఇండియాలో స్టార్ట్ చేస్తున్నారు. జపాన్ లో చాలా మంది రిటైర్మెంట్ కి వచ్చేసారు. అంటే ఏంటి? ఇండియాలో పని చేయడానికి, ట్యాక్స్ ఇవ్వడానికి, కొనడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. అదే మన ఎకనామిక్ గ్రోత్ కి మెయిన్ రీజన్. డిజిటల్ ఇండియా ఒక రియల్ సక్సెస్ఫుల్ స్టోరీ. యూపీఐలో ఇండియా వరల్డ్ నెంబర్ 1. ఆధార్, జన్ధన్ వల్ల ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్, ఫోన్లో బ్యాంక్, పేమెంట్, పెన్షన్ అన్నిటికీ యాక్సెస్. కానీ జపాన్లో క్యాష్ సిస్టమ్ ఎక్కువ. ఇండియాలో ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటల్, ఫాస్ట్, సెక్యూర్డ్ అండ్ ఈజీ. ఆల్సో ఇండియాలో కొత్త స్టార్టప్స్ క్రియేట్ అయ్యి చాలా జాబ్స్ ని క్రియేట్ చేస్తున్నాయి. లైక్ ఫ్లిప్కార్ట్, బైజూస్, స్విగ్గీ లాంటి కంపెనీస్ ఇండియాలో స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు వరల్డ్ లెవెల్లో ఉన్నాయి.